హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మా ఇంటికి అయితే ఇద్దరు చుట్టాలు అయితే వచ్చిండ్రు. వాళ్ళు ఎవరో చూపిస్తాను. ఇంతకుముందుకి వ్లాగ్లో కూడా షేర్ చేసిన వాళ్ళని, ఇప్పుడైతే చూపిస్తాను వాళ్ళు ఎవరో. నా కోసం అయితే బిర్యానీ చేస్తుండ్రు. హాయ్ చెప్పండి అమ్మాయిలు. హాయ్. చాలా రోజులు అయితే మేమైతే కలిసి సమ్మర్లో కలిసినాం అనమాట. సమ్మర్ నుంచి మళ్ళీ ఇంక ఇప్పుడే ఎప్పుడు ఏదో ఒకటి బిజీలో ఉండిపోయినాం. కానీ మొత్తానికైతే ఇలా అయితే కలిసినాం మేమైతే ముగ్గురం. ఇదంతా మాకైతే పండగ. ఇంకా ఏం చేస్తారు అమ్మాయిలు? బిర్యానీ ప్రిపేరింగ్. ఈరోజైతే స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. బిర్యానీ కోసం అయితే ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని ఇట్లా అయితే వేయించుకుంటున్నాము. ఇక్కడైతే చికెన్కి ఉప్పు, కారం, పసుపు, అల్మేల్గడ్డ, బిర్యానీ మసాలాలు అన్నీ వేసి అయితే చికెన్కి అయితే కలుపుతుంది. శైలజనేమో చికెన్కి మసాలాలు కలుపుతుంది, రజితనేమో ఆనియన్స్ని ఫ్రై చేస్తుంది. నేనైతే కూర్చొని వీడియో తీసుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అయితే లేట్ అయిందనమాట. మేము ముగ్గురం కలిస్తేనైతే మస్తు ముచ్చట్లు పెడతాం. మాకైతే ముచ్చట్లకైతే టైమే సరిపోదు. టైం కాసేపు ఆగితే బాగుండో అనిపిస్తుంది. ఇంకా టైం చూస్తే అంతా స్పెండ్ చేస్తామన్నమాట. ఎప్పుడో ఒకసారి కలుస్తాం. కలిసినప్పుడు మాత్రం ఏ నిమిషంని వదలమన్నమాట. ఉన్నంతసేపు నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాం. మన వ్లాగ్స్లలో కూడా ఉన్నారు, సమ్మర్ వ్లాగ్స్లో ఉన్నారనమాట. సమ్మర్లో మేము 2-3 రోజులు స్పెండ్ చేసినాం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు వ్లాగ్స్ తీసిన అనమాట. అప్పుడు వ్లాగ్లో కూడా ఉన్నారు. మా చిన్న మేనత్త వాళ్ళ కూతుర్లు వీళ్ళిద్దరు అయితే 4-5 months నుంచి నన్నే బతిమలాడుతున్నారు వాళ్ళ ఇంటికి రమ్మని. నేనే పోలేకపోయినా, ఏదో ఒక ప్రాబ్లం రావడం, లేకపోతే ఎటన్నా పోవడం, ఊరికి పోవడం, పిల్లల హాలిడేస్ వచ్చినప్పుడు బిజీగా ఉండడం అలా జరిగింది. మొత్తానికైతే ఇంకా వాళ్ళే అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చిండ్రు. నా చేతితో కాకుండా వేరేటోళ్ళ చేతితో వండి పెడితే మాత్రం నాకు మస్తు ఇష్టం. కడుపు నిండా తింటా. అంటారు కదా, మన ఇంటి కూర కమ్మగా ఉండదు కానీ పొరిగింటి కూర కమ్మగా ఉంటుందని. నా చేతితో నాకు ఇష్టం ఉండదు. వేరేటోళ్ళు వండి పెడితే మాత్రం మంచిగా పురుసతిగా తిని పెడతా. నా చేతితో నాకు వండుకొని తింటే బోర్ అనిపిస్తుంది. ఇంకా చికెన్కి అయితే మసాలా అయితే మొత్తం కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పెరిగేసి కలుపుతున్నారు అనమాట. మేమున్న 31st రోజు చేసుకున్నది అయితే మంచిగా అయింది బిర్యానీ. ఆడ కట్టెల పొయ్యి మీద నిజంగా కట్టెల పొయ్యి మీద టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంది అసలుకి. చాలా ఎంత 30 రూపీస్ 40 రూపీస్ తీసుకోండి. మళ్ళీ టేస్ట్ కూడా మన ఇంట్లో పెరుగులాగానే ఉంటుంది. చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెష్నెస్. ఓకేనా? చికెన్ కలపడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ డిఫరెంట్లు ఉంటాయి కదా. మా శైలజ మాత్రం చికెన్కి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చాలా నిదానంగా కలుపుతుంది. నన్ను కలపమంటే మాత్రం చేతికి మొత్తం వండుతుంది, బగోనకి మొత్తం వండుతుంది. ఇంకా చికెన్ పీసెస్లో దెబ్బ తగలు కాదు కదా, అవసరమైతే చితికి పెట్టేట్టు కూడా కలుపుతాను అనమాట. అంత గట్టిగా కలుపుతాను నేను. మా శైలజ మాత్రం చాలా నిదానంగా కలుపుతుంది, భలే కలుపుతుంది అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా. ఇంకా మా ఇంట్లో అయితే బిర్యానీ అయితే రెడీ అవుతుంది. బిర్యానీ అయ్యేలోపు అయితే ఈ బుజ్జిలు అయితే మంచి చీరలు అయితే పట్టుకొచ్చారు, షాపింగ్ చేసిరంట. అయితే నేను కూడా తీసుకురా అని చెప్పాను. నేను కూడా తీసుకుంటే ఏమేమి చీరలు తీసుకురారు అమ్మాయిలు అంటే తీసుకొచ్చారు. ఏమేమి చీరలు తీసుకొచ్చిరో చూద్దాము. తెచ్చినారు అమ్మాయి నా కోసం చీరలు? ఒకసారి చూపి ఏమేమి తెచ్చినావో. ఇవన్నీ నీకోసమే బ్యాగ్స్. అంతేనా? ఒకసారి చూపి. సిరి కలెక్షన్ నేను వ్లాగ్స్ పెడుతుంటాను కదా, షార్ట్స్గానే పెడుతుంటాను సిరి కలెక్షన్. ఈ అమ్మాయి అనమాట సిరి కలెక్షన్ అమ్మాయి. అయితే చెప్పమ్మాయి మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? అన్ని శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ ఐటమ్స్. జ్యువెలరీ అంటే నీ దగ్గరేనా కలెక్షన్ నుంచా? ఇవన్నీ హ్యాండ్ స్టాక్. జ్యువెలరీ మాత్రం ఆన్లైన్. అయితే జ్యువెలరీ మాత్రం ఆర్డర్ చేస్తుంది, చీరలు మాత్రం ఇంట్లోనే అమ్ముతుంది అనమాట. ఈ చీర ఎక్కడిది బుజ్జి? నీ షాప్లోదా లేకపోతే? లేదు, మన దగ్గర నుంచే హ్యాండ్ స్టాక్. ఇవన్నీ హ్యాండ్ స్టాక్ శారీస్. చూసిండ్రు కదా. ఇంతకీ వీళ్ళు ఎవరో చెప్పలే కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మనం బ్లాగ్స్లో చాలా వరకు ఉన్నారు. స్టార్టింగ్లో మా మిగతా వాళ్ళ కూతుర్లు అనమాట. ఇద్దరైతే ఇక్కడ కూర్చున్న అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇక్కడ కూర్చున్న అమ్మాయి చిన్న అమ్మాయి. మేము ముగ్గురం అయితే జాన్ జిగరే అనమాట.
అయితే చూపిస్తాను ఒక్కొక్కటి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ లింక్ అయితే నేను కామెంట్లో ఇస్తాను. చూడండి ఒక్కొక్క చీర చూపి అమ్మాయి. ఈ చీర వచ్చేసి ఈ అమ్మాయి కొనుక్కుంది, ఈ చెల్లె దగ్గర ఈ అమ్మాయి తీసుకుంది అనమాట. మెరూన్ షిప్పింగ్ ఉంటుంది, షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కటి వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే మెరూన్ కలర్. ఒకసారి లేచి వేసుకొని చూపి, అట్లయితే మంచిగా అర్థమవుతుంది. ఈ చీరలు అయితే మేము కొనుక్కున్నవి, ఆల్రెడీ మేము కొనుక్కున్నాము. శారీ ఇదైతే. బ్లౌజ్ అయితే మస్తు వచ్చింది, నాకైతే బ్లౌజ్ మస్తు నచ్చింది. ఇది ఎంత ప్రైస్ ఉంటుంది అమ్మాయి? 2500 అట్లా ఉంటుంది. ఇది పర్పుల్ వచ్చింది బ్లౌజ్, చాలా బాగా వచ్చింది. బార్డర్ కూడా బిగ్ బార్డర్ అనమాట. చూసింది కదా, ఇది చీర అయితే. బార్డర్ చూపి. బార్డర్ శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది. ఇది అయితే 2000 పడుతుందంట చీర మాత్రం. ఇంకా కలర్ చూపి. ఇది వచ్చేసి ఇంకో చీర, గ్రీన్ అనమాట. గ్రీన్ అండ్ నేవీ బ్లూ బార్డరు, నేవీ బ్లూ బ్లౌజ్ వచ్చింది. దాని మీద చిన్న చిన్న డాట్స్ వచ్చి శారీ మీద. చూసిండ్రు కదా ఎంత బాగున్నాయో. మనం ఎటైనా కట్టుకొని వెళ్ళినా మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది మనకైతే. ఇవి వచ్చేసి నార్మల్ శారీస్, అంటే తక్కువ ప్రైస్ అనమాట. ఇది ఎంత ప్రైస్ అమ్మాయి? 850, 800 అంతే. 800 విత్ షిప్పింగ్ ఉంటుందంట. చూసిండ్రు కదా ఎంత బాగుందో. ఇది ఏం క్లాత్ బుజ్జి? డోలా క్లాత్ అంట. నాకైతే చీరల పేర్లు అయితే తెలియదు, తీసుకున్నాడు ఒక్కటే తెలుసు. బ్లౌజ్ ఇట్లా వచ్చింది, చీర అయితే అట్లా వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా 800 శారీ అంట. చూసిండ్రు కదా ఎంత బాగున్నాయో చీరలు అయితే. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చిండు, శారీ మాత్రం మస్తుంది. పూలు అయితే మస్తు కనిపిస్తుంది. ఇది జస్ట్ 1600 అది. బ్లౌజ్ మస్తు వచ్చింది. ఇదేం క్లాత్ అమ్మాయి? జార్జెట్. ఇది ఒక శారీ, అన్ని ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్ శారీ. బాగుంది కదా శారీ మొత్తం ఇక్కడ వస్తుంది. బ్లౌజ్ బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇది సూపర్. నెక్స్ట్ వచ్చి శారీ మొత్తం బూటీస్ వస్తాయి. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్. బాగా కలర్ మస్తుంది కదా. ఈ శారీ అయితే టమాటా కలర్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. చీర కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. నేను తీసుకున్న శారీస్ అయితే ఇందాక చూపించింది కదా, పింక్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా ఇందాక, అది తీసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను నేనైతే. డ్రెస్ వచ్చేసి మనకి పాయింట్ ప్లాజో పాయింట్ వచ్చేసింది, చున్నీ డ్రెస్ బాగా వచ్చింది. మనకు బయట కొనుక్కున్న ఇప్పుడు లెగ్గిన్ చున్నీ అన్నీ కొనుక్కున్నా అంతే రేట్ పడుతుంది కదా. 1000 రూపీస్ ఈచ్, 1000, 1200, 1300 అట్లా ఉన్నాయి అనమాట ఒక్కొక్క టాప్ అయితే. నాకైతే ఈ టాప్ కూడా బాగా నచ్చింది. ఈ టాప్ కూడా తీసుకున్నా, 2 టాప్లు తీసుకున్నాను నేనైతే. ఈ డ్రెస్ అయితే కావాలి. ఇది ఒక శారీ, ఇది కూడా చాలా బాగుంటుంది శారీ.
లైట్ గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్. చీర కట్టుకొని పోయి పెళ్లి కూడా చేయొచ్చు కదా. ఈజీ. ఇప్పుడు చూపించిన అన్ని శారీస్ కి మ్యారేజెస్ అకేషన్స్ విజిట్ అయ్యి రావచ్చు. వస్తుంది చీర అయితే. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చింది. చీరలు అయితే మస్తున్నాయి అమ్మాయి. మా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కానీ శారీస్ కానీ ప్రైజెస్ కానీ అన్నీ రీజనబుల్గా ఉంటాయి. ఈ చీర అయితే నేను తీసుకున్నా. ఈ చీర కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఒకటే చీర అనుకున్నాను, వద్దులే ఒక చీర చాలు అనుకున్నాను. కానీ చీరలు చూసినాక పానం ఒప్పకుండా ఒక్కొక్క పాయ ఇంకా తప్పుతుందా. చీరలు చూసినాక ఎవరికైనా గట్లనే ఉంటుంది కదా. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. రీజనబుల్గా మామూలు అట్లాంటి కలర్స్ దొరకవు కదా. సర్లే కలర్ కాంబినేషన్ బాగుంది. ఎలాగో త్వరలో ఒక ట్రిప్కి అయితే వెళ్ళేది ఉందనమాట. ఆ ట్రిప్కి కూడా యూజ్ అవుతుంది ఇంకా అనేసి అయితే 2 చీరలు తీసుకున్నాను నేనైతే. మొత్తంకి వచ్చేటప్పుడు వస్తున్నామని చెప్పిండ్రు వాళ్ళు. ఇట్లా ఇంటికైతే వస్తున్నామని కాల్ చేసిండ్రు మార్నింగ్. ఇట్లా శారీస్ తీసుకురా అని చెప్పిన. మేము కూడా ఇలా చీరలు తీసుకున్నాము, మొన్ననే స్టాక్ వచ్చింది కదా అని అన్నారు. సరే మీరు తీసుకున్నవి ఇవి తీసుకురారు, ఎలాగో బండి మీద వస్తుంటారు కదా తీసుకురమ్మని చెప్తే నేను చెప్తేనే తీసుకొచ్చిరు. చీరలు అయితే బాగున్నాయి, డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. లింక్ అయితే కామెంట్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు జైన్ కండి. డిస్కౌంట్ కూడా ఇస్తుంది. మరీ చెప్పినంత అయితే ఏముండదు, ఒక 20% అట్లా డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మాకు మస్తు ఆకలి అవుతుంది. అన్నం అయితే తింటాం. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ముగ్గురం అయితే కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా వేడి వేడి బిర్యానీ అయితే తిన్నాము. బిర్యానీలో ఫ్లేవర్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఏవి ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఉప్పు కారం మసాలాలైనా ఏదైనా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అనమాట. అదే అనుకుంటున్నాం, బిర్యానీ మాత్రం మస్తు వచ్చింది కదా అని అనుకుంటున్నాం. మస్తు కాలుతుంది, అయినా సరే ఊదుకుంటే బిర్యానీ అయితే తిన్నాం అనమాట. ఈరోజు మా ఇద్దరు చుట్టాలతోని నా డే ఇలా గడిచింది. ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. మరొక వ్లాగ్తోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.